హాయ్ ఫ్రెండ్స్, ఇప్పుడైతే నేను చేపల కర్రీ చేస్తున్నాను ఫ్రెండ్స్. చూడండి ఫ్రెండ్స్, ఉల్లిపాయలు అయితే వేసేసాను ఫ్రెండ్స్. చూడండి, ఉల్లిపాయలు, కరివేపాకు, అల్లం వెల్లుల్లి పేస్ట్ అన్నీ వేసేసాను ఫ్రెండ్స్. చూడండి, మీరు ఎలా వండుకుంటారో కూడా కామెంట్ చేయండి. చూడండి, చూసారా స్మెల్ ఎలా ఉందో? స్మెల్ అయితే చాలా అంటే చాలా బాగుంది ఫ్రెండ్స్. ఇదిగోండి ఫ్రెండ్స్, మీడియంది. ఇదిగోండి ఫ్రెష్ చూపిస్తాను, చూసేయండి. ఇదిగోండి ఫ్రెండ్స్, ఫ్రెష్ అయితే ఇంతకనే తీసుకొచ్చాను. ఫ్రెష్ అయితే ఇది వచ్చేసి కారం అండి. చూడండి, ఉల్లిపాయలు మగ్గాయి కదా. ఉల్లిపాయలు అయితే మగ్గిపోయాయి ఫ్రెండ్స్. ఇప్పుడేమో మనకు తగినంత పసుపు వేసుకుందాము. తగినంత పసుపు వేసేసుకుందాము. తగినంత పసుపు అయితే వేసేసుకున్నాము. ఇందాక మనం పులుసు నానబెట్టుకున్నాం కదా, చింతపండు. ఆ చింతపండు అయితే పోసేసుకుందాం. చింతపండు అయితే పోసేసుకుంటున్నాను. కొత్త చింతపండు ఫ్రెండ్స్, చింతపండు అయితే పోసేసుకుందాం. చింతపండు అయితే ఇంకొంచెం పోసుకుందాం. చూడండి, ఇందాకనే తెచ్చారు, సరిపోతుంది ఫ్రెండ్స్. చూడండి, మీరు ఎలా చేసుకుంటారో మాకు కూడా కామెంట్ చేయండి. అయిపోయింది కదా ఫ్రెండ్స్. ఇప్పుడు వచ్చేసి కారం వేద్దాం. మనకు తగినంత వేసుకోవాలి. కొత్త కారం ఫ్రెండ్స్, 2 స్పూన్, 3 స్పూన్ అంటే తగినంత వేసుకోవాలి. మేము కారం ఎక్కువగా తింటాం కాబట్టి కారం ఎక్కువగానే వేసుకున్నాము. చూడండి, కారం అయితే ఎక్కువగానే వేసుకుంటాము, కొంచెం తక్కువ మాత్రం వేసుకోం ఫ్రెండ్స్. చూడండి, చేపల చూడండి ఎంత బాగుందో, యమ్మీగా ఉంది కదా. ఇంకొంచెం పులుసు కూడా పోసేద్దామండి. అయిపోయింది కదా. ఈ ఫిష్ ఉన్నాయి కదా, ఇది మగ్గాక పోసేద్దాం. అందులో కొంచెం వాటర్ పోద్దాం, ఎందుకంటే వాటర్ పోయకపోతే టేస్ట్గా మాత్రం రాదు. చూడండి, ఇది ఓకే, అయిపోయింది. మా పాప అయితే చంపుకు తింటుందండి. బాగా ఘోరం ఉంది, వంట చేయనియదు, అసలు ఏం పని చేయనియది, అన్నింటికి వరుతూనే ఉంటుంది. ఇప్పుడైతే ధనియాల పొడి వేసేసుకుందాము. ధనియాల పొడి ఓకే. మీరు ఎలా వండుతారో కూడా కామెంట్ చేయండి. నాకు తెలిసినంతగా నేను వండుతున్నాను, మనకు అంతగా తెలియదు, ఏదో వండుతున్నాను. చూడండి, అయిపోయింది. ఈ చేపలది పులుసు మరిగాక ఈ ఫిష్ చేపలు వేసేసుకుందాం. ప్రొద్దున వండానండి, చూడండి, పొడిపప్పు వండాను, అది అలాగనే ఉంది. మళ్ళీ ఇప్పుడేమో చేపలు తీసుకొచ్చాడు, ఈ చేపల కూర వండిస్తున్నాను ఫ్రెండ్స్. ఓకే ఫ్రెండ్స్, మళ్ళీ మంచి వీడియోతో మీ ముందుకు వస్తాను. లైక్ చేయండి, షేర్ చేయండి ప్లీజ్ ఫ్రెండ్స్. బాయ్.